దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన టీవీ ప్రేక్షకులకు ప్రభు యేసుక్రీస్తు నామమున వందనాలు. మరొకసారి ఈ రీతిగా మీ మధ్యలోనికి ఈ టీవీ ద్వారా వాక్యము మీ గృహాల్లోనికి అందించడానికి దేవుడు మాకిచ్చిన ఈ మంచి గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో మనం ఏం చూస్తున్నాము అంటే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 18-19 వచనాలు మనం చదివినట్లయితే, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుసు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము అని తిమోతికి అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన చెరలో ఉండగా, శరపత్రికలు అన్నారు. తిమోతి పత్రికను కూడా 1-2 పత్రికలు కూడా శరపత్రికలు అన్నారు. చెరలో ఉండి ఆయన తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి వ్రాస్తూ, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకున్నట్లుగా వారిని సిద్ధపరుషమని చెప్పి తిమోతికి వ్రాస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలామంది ఈ లోకములో ఎంతో కోట్ల రూపాయలు పెట్టి గృహాలు కట్టుకుంటున్నారు. కొంతమంది కట్టే గృహాలేమో తాత్కాలికంగా టెంపరీగా కట్టుకుంటున్నారు. కొంతమంది ఏమో పర్మనెంట్గా కట్టుకుంటున్నారు. తరతరాలకు నివాసం ఉండేటువంటి గృహాలుగా మంచి పునాది వేసుకొని గృహాలు కట్టుకుంటూ ఉన్నారు. ఆ మధ్యకాలంలో టీవీలో చూస్తే కొన్ని పురాతన పల్లెటూళ్ళలో పెద్ద పెద్ద మండువా లోగిళ్ళు అని చెప్పి అంటారు. ఆ లోగిళ్ళు ఈనాటికి కూడా ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా అవి ఇంకా వాటి పునాది ఆనాటి కాలంలో ఎంత ఎత్తులో వేశారో ఆ పునాది, కానీ ఆ బేస్మెంటు చాలా ఎత్తులో, ఇప్పటికీ కూడా చాలా ఎత్తులో, ఇంకా 4 అడుగులు 5 అడుగుల ఎత్తులో ఉన్నట్లుగా కనపడుతూ ఉంటాయి ఆ గృహాలు. ఇప్పటికీ చెక్కు చెదరనటువంటి గృహాలుగా ఉన్నాయి. అవి గమనించినట్లయితే పురాతనమైన కట్టడాలు. అలాగనే యేసు ప్రభు కూడా చెప్పారు, తన సువార్తల్లో చెప్పారు, ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద పునాది వేసి ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలి ఉంటాడు అని. మరొక మాట, ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద పునాది వేసి ఇల్లు కట్టిన వానిని పోలి ఉంటాడు అని. ఇసుక మీద కట్టినటువంటి గృహము వాన వచ్చి వరదలు వచ్చి తుఫాను దాని మీద కొట్టినప్పుడు ఆ ఇల్లు కుప్పకూలిపోతుంది అని రాయబడింది. అదే బండ మీద లోతుగా పునాది వేసి కట్టినటువంటి గృహము అయితే అది శాశ్వత కాలము, చాలా కాలము, అనేక తరాలు, ఇంతకు ముందే నేను చెప్పినట్లుగా అనేక తరాలు గతించినప్పటికీ కూడా ఆ గృహాలు ఇంకా బలముగానే నిలిచి ఉండే గృహాలుగా ఉంటూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఎక్కడో చూసాం యూట్యూబ్లో, ఆ ఇల్లు పునాది వేసి 3 అంతస్తులు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోరు, 3 ఫ్లోర్లు కట్టేసి ఆ గృహంలోనికి గృహప్రవేశం అని చెప్పి వెళుతున్నారు. వాళ్ళు ఇంకా గృహప్రవేశం చేయకుండా
ఆ గృహంలోనికి అడుగు పెట్టకుండానే వాళ్ళు జనాలందరూ దూరంగా ఉండి అంత దూరంలో ఉండగానే ఆ గృహము వాళ్ళు చూస్తూ ఉండగానే ఒకేసారి అలాగున ఒరిగి పడిపోయి 2 ముక్కలైపోయింది. చాలా విడ్డూరంగా ఉంది అసలు దానిలో వేసిన ఐరన్ కానీ దానికి వేసినటువంటి సిమెంట్ కానీ అదేవి కూడా ఆ గృహాన్ని స్థిరపరచలేకపోయింది. ఈనాడు అలాగునే చాలామంది తాత్కాలికమైనటువంటి గృహాలు కట్టుకున్నట్లుగానే తమ జీవితాలు కూడా ఆ విధంగానే తాత్కాలికంగా టెంపరీగా బ్రతికితే చాలు, ఈ లోకములో జీవించినంత కాలము ఏదో తిన్నామా ఉన్నామా అన్నట్లుగా ఉంటే చాలు అన్నట్లుగానే చాలామంది జీవితాలు కట్టుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి వ్రాస్తూ ఏమంటాడు అంటే, తిమోతి, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము అన్నాడు. చూశారా? అంటే రాబోవు కాలానికి ఎలాంటి పునాది వేసుకుంటున్నాం, రాబోవు కాలము ఏ పరిస్థితుల్లో ఉంటుంది, రాబోవు కాలము ఎలాంటి కాలముగా ఉందో అది మనము ఆలోచించుకొని మనము రాబోతున్నటువంటి కాలానికి, మన ఆత్మీయ జీవితానికి, మనం జీవించేటువంటి జీవితము, మనం మనుషులైనటువంటి మనుగడకు ఎలాంటి డోకాలైనటువంటి జీవితంగా మనం జీవించాలని, రాబోయే కాలానికి వాస్తవమైనటువంటి జీవానికి కావలసినటువంటి మంచి పునాది నీవు ఈ రోజున వేసుకుంటే రాబో కాలంలో నువ్వు సురక్షితంగా జీవించగలుగుతావని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఈ మాటలు వాళ్ళతో చెప్పి వాళ్ళని హెచ్చరించుము అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో చాలామంది ప్రజలు జీవిస్తున్నారు, కానీ వాళ్ళు ఎలా జీవిస్తున్నారో తెలియకుండానే ఇహలోక సంబంధమైనటువంటి మనుషులు ఎలా బ్రతుకుతున్నారో వాళ్ళు ప్రస్తుతం మరి ఉన్నాము అంటే ఉన్నాము అన్నట్లుగానే వాళ్ళు జీవిస్తూ లోకస్తులు ఎలా బ్రతుకుతున్నారో అలాగే విశ్వాసులు కూడా బ్రతుకుతున్నారు. లోకస్తులు ఎలా ఆలోచన చేస్తున్నారో విశ్వాసులు కూడా అలాగనే ఆలోచన చేస్తూ ఉన్నారు. వీరు వాస్తవమైన జీవము కలిగిన బిడ్డలు అని చెప్పి దైవజనుడైన అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి చెప్పి వాళ్ళకి ఇలాగ ఆజ్ఞాపించు అన్నాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు బతిమాలమని చెప్పలేదండి, అక్కడ మీరు ఇలా జీవించండి అమ్మా అని చెప్పి బ్రతిమలాడు అని చెప్పలేదండి, వారికి ఆజ్ఞాపించు అన్నాడు. ఎందుకంటే విశ్వాసులు ఈ రోజున ఏం చేస్తున్నారు, ఎలా జీవిస్తున్నారో వాళ్ళకే తెలియటం లేదండి. లోకస్తులు ఏం ఆలోచన చేస్తున్నారో విశ్వాసులు కూడా అదే ఆలోచన చేస్తున్నారు. లోకస్తులు ఎలా ప్రవర్తిస్తున్నారో విశ్వాసులు కూడా అలాగనే ప్రవర్తిస్తున్నారు. అందుకనే వాళ్ళకి ఆజ్ఞాపించు. వాస్తవమైన జీవమును సంపాదించుకోవడానికి రాబో కాలానికి వాళ్ళు మంచి పునాది వేసుకుంటేనే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే తర్వాత వచ్చే కాలము గడ్డు కాలంగా ఉంది. ఆ గడ్డు కాలములో విశ్వాసులు ఏమైపోతారో, వాళ్ళ విశ్వాసము పునాదులు ఏమైపోతాయో అవి వాళ్ళకు అర్థం కాకుండా బ్రతుకుతున్నారు. తిమోతి, వాళ్ళని హెచ్చరించు, వాళ్ళని గద్దించు, బుద్ధి చెప్పు, వాళ్ళకి ఆజ్ఞాపించు అని దైవజనుడు పౌలు అపోస్తలుడు కుమారుడైనటువంటి ఆత్మీయ కుమారుడైన తిమోతికి మరి బోధిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రండి, దైవజనుడైన సమూయేలు కూడా ఒక మాట హెచ్చరిక చేశాడు. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఏమనుందంటే, యెహోవా మిమ్మును
తనకు జనముగా చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును, అది నాకు దూరం అగునుగాక అన్నాడు సమూయేలు ప్రవక్త. మరి ఆ తరువాత ఇంకొక మాట చెప్తున్నాడు, కానీ శ్రేష్టమైన చక్కని మార్గము నేను మీకు బోధిస్తాను. ఏంటి? ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశారో. ఏంటంటే ఆయన ఎవరు? దేవుడు. ఆయన మీ కొరకు, ఇశ్రాయేలు ప్రజల కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశారో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము, అవసరం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. ఆయనను పూర్ణ హృదయముతో సేవించడం అవసరం. తర్వాత మాట, మీరు కీడు చేయవారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప హెచ్చరిక చూశారండి. ఏమంటే దైవజనులకు దేవుని ఆత్మ ప్రేరేపణ చేత ఆ అభిషేకముతో మాట్లాడినప్పుడు ఉన్నది ఉన్నట్లుగా బోధించకపోతే దేవుడు ఊరుకోడండి. ఖచ్చితంగా చెప్పాలి. జనులు వినినను వినకపోయినను దేవుడు చెప్పమన్న మాట వారికి ఖచ్చితంగా చెప్పాలి. వారు విని సరి చేసుకుంటే మేలు పొందుతారు, లేకపోతే జీవిత కాలం అంతా కీడుని అనుభవిస్తారు. అదే చెప్తున్నాడు. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశారో వాటిని తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. మీరు కీడు చేశారా? ఆ కీడు వలన ఇదిగో తప్పకుండా మీరును మీ రాజును నాశనం అయిపోతారు, జాగ్రత్త అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకని ఈ మాటలు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, మనం చూడండి 11వ అధ్యాయంలో ఈ మాటను గమనిస్తే, మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 25వ వచనం మనం చదివినప్పుడు అక్కడ ఏమనుందంటే, ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతుల కాలంలో పరిపాలన జరుగుతూ ఉండగా కూడా న్యాయాధిపతులను ముందుగా నిలవబెట్టి దేవుడే వారికి రాజుగా ఉండి ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశంలోంచి బయటకు వచ్చిన తర్వాత తీసుకొచ్చేటప్పుడు మొట్టమొదటిగా మోషే నాయకత్వంలో, అహరోను యాజకత్వంలో ఇశ్రాయేలు ప్రజల్ని తీసుకొచ్చి అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపించిన తర్వాత మోషే మరి మృతి పొందు కాలం వచ్చినప్పుడు యెహోషువ నాయకత్వంలో వారికి పాలుతేళ్లు ప్రవహించే దేశానికి తీసుకొచ్చి వారికి వారి స్వాస్థ్యాలను పంచిపెట్టిన తదనంతరం న్యాయాధిపతులను నియమించాడు దేవుడు. వారికి న్యాయాధిపతుల కాలంలో వాళ్ళు సురక్షితంగా మరి జీవిస్తూ వచ్చినప్పటికీ కూడా తరువాత మాకు రాజు కావాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటే, మరి సమూయేలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడే అన్నాడు, వాళ్ళు నిన్ను విసర్జించలేదు, నన్నే విసర్జించారు, కాబట్టి వాళ్ళకి రాజుని నియమించు, ఆ రాజు ఎలాంటి వాడై ఉంటాడో మరి వాళ్ళు తెలుసుకుంటారని చెప్పి దేవుడే చెప్పారు. మరి అలాగ మొట్టమొదటిగా దేవుడు అభిషేకించినటువంటి మొట్టమొదటి రాజు సౌలును వారికి మరి నిర్ణయిస్తే, ఆ సౌలుని అభిషేకించి రాజుగా నిర్ణయించి ఆ రాజ్య పాలన పద్ధతిని మొట్టమొదటిగా సమూయేలు ఇక్కడ ఏర్పరిచారు. 10వ అధ్యాయము 25వ వచనం, 26, 27 వచనాలు మనం చదువుకుందాం.
తరువాత సమూయేలు రాజ్యపాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిని దాని నుంచెను. అంతటా సమూయేలు జనులందరినీ వారి వారి ఇండ్లకు పంపివేశాను. సౌలును గిబియోనులోని తన ఇంటికి వెళ్ళిపోయాను. దేవుని చేత హృదయ ప్రేరేపణ కలిగిన నొందిన శూరులు అతని వెంట వెళ్ళారు. పనికి మాలిన వారు కొందరు, ఈ మనుష్యుడు మనలను ఏలునా, ఎలాగు రక్షింపగలడని చెప్పుకొనుచు అతని నిర్లక్ష్యం చేసి అతనికి కానుకలను తీసుకుని రాకుండా ఉండగా, మరి అతడు చెవిటివాడైనట్లుగా ఓరకుండెను అనే మాటను మనం ఇక్కడ వాక్యంలో చదువుతున్నాం. ఏమండి, వీళ్ళకి న్యాయాధిపతులు అక్కర్లేదు, మాకు రాజు కావాలని చెప్పి కోరుకుంటే దేవుడే మొట్టమొదటి రాజుగా సౌలుని వారి కొరకు నిర్ణయించి ఏర్పాటు చేసి అభిషేకించి రాజుగా పట్టాభిషేకం చేస్తే, మరి ఇప్పుడు సమూయేలు రాజ్య పాలన పద్ధతిని జనులకు వినిపించి గ్రంథమందు రాసి యెహోవా సన్నిధిని దాన్ని ఉంచినప్పుడు సమూయేలు వాళ్ళు ఇది రాసిన తర్వాత ఎవరింటికి వాళ్ళకు వెళ్ళిపోతే, సౌలు గిబియాలోనికి వెళ్ళినప్పుడు దేవుని చేత హృదయ ప్రేరణ నొందినటువంటి శూరులు సౌలు వెంట వెళ్ళారు అని చెప్పి వ్రాయబడి ఉంది. అర్థమవుతుందండి? అయితే కొంతమంది ఉన్నారు పనికి మాలిన వాళ్ళు, ఆనాడు ఉన్నారు ఈనాడు ఉన్నారండి. అలాంటి పనికి మాలిన వాళ్ళు తయారయ్యి ఈ మనుషుడు మనలను ఏలుబడి చేస్తాడా, ఈ మనుషుని యొక్క ఏలుబడి కింద మనం ఉంటామా, ఈ మనుషుడు మనల్ని ఎలాగ రక్షించగలడు అని చెప్పుకొని అతన్ని నిర్లక్ష్యం చేసి అతనికి ఏ విధంగా కూడా సౌలుకి సహకరించకుండా ఉన్నారంట. ఈలోగా శత్రువు వచ్చాడు. అమ్మోనీయుడైన నాహాసు బయలుదేరి యబేష్గిలాదుకు ఎదురుగా దిగినప్పుడు యబేషు వారందరూ కూడా మేము సేవ చేస్తాము, మాతో నిబంధన చేయమని నాహాసుతో అన్నప్పుడు, ఇశ్రాయేలు అందరి మీదకి నింద తెచ్చినట్లు మీ అందరి కుడికళ్ళు నేను ఊడబదీస్తాను, మీతో నిబంధన చేస్తున్నానని అమ్మోనీయుడైన నాహాసు యబేషు వారి యొక్క పెద్దలతో చెప్పినప్పుడు ఇశ్రాయేలు ప్రజలన్నారు, ఇశ్రాయేలుల సరిహద్దులన్నిటిలోనికి మేము దూతలను పంపుటకై 7 దినములు మాకు గడువిమ్ము, మమ్మును రక్షించుటకు ఎవరును లేకపోయిన ఎడల మమ్మును మేము నీకు అప్పగించుకుంటాము అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు నాహాసుని, అమ్మోనీయుడైనటువంటి నాహాసుని బ్రతిమలాడుకుంటూ ఉన్నారు. చూశారండి, దేవుడే ఒక వ్యక్తిని నీకు రాజుగా నిర్ణయించినప్పుడు, నీవు మీద రాజుగా అభిషేకం చేసి రాజుగా నిర్ణయించిన ఆ రాజుకి మీరు సహకరించకపోతే ఇదిగో ఇలాగ శత్రువులు వచ్చి మీ మీద పరిపాలన చేస్తారని చెప్పి దేవుడు అద్భుతమైనటువంటి కార్యం ఇక్కడ మరి జరిగిస్తూ వచ్చాడు. శత్రువు వచ్చి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల మీద మరి ఏలుబడి చేయటానికి మేము ఇదిగో మీరు మిమ్మల్ని రక్షించడానికి ఏ రాజు లేడు, ఎవరికి వల్ల కాదు, కాబట్టి మీరు మాతో నిబంధన చేసుకుని మాకు లోబడి ఉండండి. అయితే ఇశ్రాయేలులను రక్షించడానికి ఏ రాజు లేడు కదా అని చెప్పి మీ అందరి యొక్క కుడికళ్ళు ఓడదీసేస్తానని వాడు బహిరంగంగా చెప్తున్నాడు. వాడు ముందే చెప్తున్నాడు. అయినప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలు ఇదిగో ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మమ్మును రక్షించడానికి ఎవరూ లేకపోయిన ఎడల మమ్మును మేము నీకు అప్పగించుకుంటాము, 7 రోజులు మాకు గడువిమ్మని చెప్పి వాడిని బతిములాడుకునేటువంటి దౌర్భాగ్య స్థితికి ఇశ్రాయేల్ ప్రజలు వచ్చారు. బిడ్డలారా గమనించండి, నీ కొరకు ఏర్పాటు చేసిన రాజుకి నువ్వు సహకరించకుండా ఎదురు తిరిగితే ఇలాంటి శత్రువులు వచ్చి నీ మీద పరిపాలన చేస్తారు. జాగ్రత్త. ఇదే ఈ విషయంలో వీళ్ళు తర్వాత మనస్తాపం నుండి అతడు మనల్ని బ్రతికి ఉండగానే మన కనుగుడ్లు పొడి చేస్తానంటున్నాడు, అయ్యో మనం ఎలాగో బ్రతుకుతామని చెప్పి ఇక ఇశ్రాయేలీలందరూ కూడా ఏడవటం మొదలుపెట్టారంట. ఇప్పుడు ఏం జరిగింది అంటే, పొలము నుంచి వస్తున్నాడంట సౌలు రాజుగారి పొలం వెళ్ళడం ఏంటండి, పొలం నుంచి వస్తా పశువుల్ని తోలుకొచ్చాడంట. చూడండి ఆ మాటను మనం గమనిస్తే 5వ వచనంలో, సౌలు పొలము నుండి
పశువులను తోలుకొని వచ్చుసు జనులు ఏడ్చుటకు హేతువేమని అడుగగా వారు యెబెషు వారు తెచ్చిన వర్తమానమును అతనికి తెలియజేసిరి. సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చెను. అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలీయుల దేశములోనికి నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి సౌలుతోనూ సమూయేలుతోనూ చేరకుండు వాడెవడో వాని ఎడ్లను ఈ ప్రకారముగా చేయుదునని వర్తమానము చేసెను. అందువలన యెహోవా భయము జనులందరి మీదకి వచ్చెను గనుక ఒకడైనను నిలవకుండా వారందరూ వచ్చిరి. వీరందరినీ లెక్కపెట్టగా ఇశ్రాయేలు వారు 3,00,000 మంది, యోధా వారు 30,000 మంది అయ్యారు. అప్పుడు 9వ వచనంలో చూడండి, 9వ వచనంలో చెప్తున్నాడు, రేపు మధ్యాహ్నములోగా మీకు రక్షణ కలుగునని యెబెష్గిలాదు వారితో చెప్పుడని వచ్చిన దూతలకు ఆజ్ఞాపించి పంపివేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, తన కొరకు నియమించబడినటువంటి రాజుని కాదని నిర్లక్ష్యం చేస్తే శత్రువు వచ్చి వాళ్ళను లొంగ తీసుకుని వాడు కుడికళ్ళు పొడిచేస్తానని, వాళ్ళ మీద నేను మీకు నింద తెస్తానని, రకరకాలుగా దారుణమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తానని శత్రువు అయినటువంటి అమ్మోనీయుడైన నాహాసు వాళ్ళ మీద ఏలుబడి చేయటానికి సిద్ధంగా ఉన్నప్పుడు అప్పుడు తెలిసింది వీళ్ళకి కష్టం అంటే ఏంటో, అప్పుడు తెలిసింది వీళ్ళకి బాధ అంటే ఏంటో. మన కొరకు నియమించబడినటువంటి రాజుని నిర్లక్ష్యం చేసావే, అయ్యో మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ అభిషిక్తుడైనటువంటి రాజుని నిర్లక్ష్యం చేసావే అని ఏడవటం మొదలు పెట్టారు. ప్రియాట్ల దేవుని బిడ్డలారా, గమనించారా? అలాగే దేవుడు నీ కొరకు ఒక సంఘము కొరకు ఒక సేవకుణ్ణి, ఒక కుటుంబాన్ని, వాళ్ళు ఉద్యోగాలు వదిలిపెట్టి, వ్యాపారాలు వదిలిపెట్టి, వ్యవసాయాలు వదిలిపెట్టి, సమస్తమును వదిలిపెట్టి దేవుడు నీ కొరకు ఆ సేవకుడిని పంపిస్తే ఆ దైవజనుని నిర్లక్ష్యం చేస్తున్నారేమో సంఘము బిడ్డలారా, జాగ్రత్త. దేవుని సేవకుని నిర్లక్ష్యం చేస్తే ఇదిగో ఈ రోజున ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజల మీదకి అమ్మోనీయుడైన నాహాసు వచ్చి ఏలుబడి చేయడానికి, వాళ్ళను బ్రతికి ఉండగానే వాడు కనుగుడ్లు పొడవటానికి ఎలా సిద్ధమయ్యాడో అలాంటి పరిస్థితికి నువ్వు అప్పగించబడక మునిపే నీ సేవకుని నువ్వు గౌరవించి నీ సేవకునితో కలిసి నీకు వచ్చిన సమస్యను ఎదిరించి జయించడం మంచిది కదా. నీ కొరకు నియమించబడినటువంటి ఆ దైవజనుడిని నిర్లక్ష్యం చేస్తే నీ మీదకి వచ్చే కీడు నుంచి నువ్వు ఎలా తప్పించుకోగలుగుతావు? యేసుక్రీస్తు ప్రభువునే నిర్లక్ష్యం చేసిన యెరూషలేము ప్రజలు ఆ రోజున, అయ్యో యెరూషలేమా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందకు ఎలా చేర్చుకునేనో అలాగే నిన్ను అనేక మార్లు చేర్చుకోవడానికి వచ్చాను కానీ మీరు వెళ్ళనోళ్ళకపోయారు. అయితే ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుతుంది, ప్రభు పేరిట వచ్చి రాజు స్తుతించబడును గాకని చెప్పే వరకు మీరు నన్ను చూడరు అని చెప్పి యేసు ప్రభు ఆ రోజున వెళ్ళిపోతే ఏం జరిగింది? క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమా సైన్యాధిపతి టైటస్ అనేవాడు వచ్చి మరి దారుణంగా యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా జనపకట్టలు నరికినట్లుగా నరికితే రక్తం ఏరులై పారింది. దారుణమైనటువంటి రక్తవధ జరిగింది. దేవుడు నీ కొరకు నియమించబడిన సేవకుడిని గౌరవించి ఆ సంఘము దేవుని సన్నిధిలో విశ్వాసముతో నమ్మకముతో ఏలుబడి చేసే ప్రజలుగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను కాపాడుకుంటాడు, భద్రపరుచుకుంటాడు. ఆ సేవకుని ద్వారానే నీకు రక్షణ కలుగుతుంది. అక్కడని ఇక్కడని ఆదరికని ఈదరికని పరుగులెత్తొద్దు ప్రియమైన విశ్వాసులారా. ఈ రోజున మీ కళ్ళకు కనపడేటువంటి ఆ యొక్క జిమిక్కులు చూసి పరుగులెత్తకండి. ఆ డిజిటల్ ఆ స్టూడియోలు అవన్నీ ఆ తెరలు చూసి పరుగులెత్తకండి. నీకోసం కన్నీరు కార్చే దైవజనుడు ఉన్నాడు, నీకోసం ప్రార్థించేటువంటి సంఘం ఉంది. ఆ సంఘములో నమ్మకస్తులుగా జీవించండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను కాపాడుకుంటాడు. ఆ దైవజనుడు ప్రార్థన ఆలకించి మిమ్మల్ని కాపాడే భద్రపరిచే దేవుడు మీకు మాకు మనందరికీ తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రేపు మధ్యాహ్నములోగా మీకు రక్షణ కలుగుతుందని
ప్రకటించి కబురు చేసి పంపివేసిన తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయి, ఇదిగో రేపు మధ్యాహ్నములోగా మమ్మల్ని రక్షించడానికి మా రాజు వస్తున్నాడని వాళ్ళు కబురు పెట్టారు. అంతే, ఆ రోజు మరునాడే తెల్లవారుజామున దండు మధ్యలో చేరి మధ్యాహ్నం వరకు కూడా శత్రువులైనటువంటి అమ్మోనీయులను హతం చేయటం ప్రారంభించారు. మరి సౌలు రాజుతో కూడా ఉన్న వారందరూ కూడా మరి శత్రువుని జయించే విషయంలో గొప్ప కార్యము దేవుడు జరిగించాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు ఎవరినైతే నిర్లక్ష్యం చేశారో ఆ నిర్లక్ష్యం చేయబడినటువంటి రాజు ద్వారానే దేవుడు మరలా ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం. తర్వాత ఏం జరిగింది అని మనం చూస్తే 12వ వచనంలో, జనులు సౌలు మనలను ఏలునా అని అడిగిన వారేరి, మేము వారిని చంపునట్లు ఆ మనుషులను తెప్పించుడని సమూయేలుతో అనగా, సౌలు నేడు యెహోవా ఇశ్రాయేలులకు రక్షణ కలుగజేసిన గనుక ఈ దినమున ఏ మనుషుని మీరు చంపవద్దు అన్నారు. ఆ తరువాత మనము గిల్గాలునకు వెళ్ళి రాజ్య పరిపాలన పద్ధతిని మరలా స్థాపించుకుందాము రెండని చెప్పి సమూయేలు జనులను పిలవగా, జనులందరూ గిల్గాలునకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధాన బలులను అర్పించి యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకము చేసిరి. హల్లెలూయా. సౌలును ఇశ్రాయేల్ అందరూ అక్కడ బహుగా సంతోషించారు. గమనించండి బిడ్డలారా, ఆ విధంగా నిర్లక్ష్యము చేయబడినటువంటి రాజుని మరలా తిరిగి ఆ రాజుకి పట్టాభిషేకము చేసి అక్కడ మరలా రాజ్య పరిపాలనా పద్ధతిని స్థిరపరుచుకున్న తర్వాత రాజ్యము నెమ్మదిగా ఉన్నది. కాబట్టి నీ కొరకు నియమించబడినటువంటి రాజునైనా, నీ కొరకు నియమించబడినటువంటి దైవ సేవకుడినైనా, నీ కొరకు నియమించబడిన అధికారినైనా, నీ కొరకు నియమించబడిన ఎవరిని కూడా దేవుడే నిర్ణయిస్తే, ఆ నిర్ణయించిన వారిని నిర్లక్ష్యం చేస్తే లేనిపోయినటువంటి కీడు ఉగ్రత రాకుండానట్లుగా దేవుని సన్నిధిలో ఇప్పుడే పశ్చాత్తాపపడి నీ సేవకుని నిర్లక్ష్యం చేసిన, సంఘాన్ని నిర్లక్ష్యం చేసిన మరి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి మన పాపాలు ఒప్పుకుని మరలా తిరిగి యేసయ్య నా మీద రాజుగా ఏలుబడి చెయ్యాలని రాబో కాలానికి వాస్తవమైన జీవము కొరకు మంచి పునాది వేసుకుని జీవితంలో ముందుకు సాగిపోదాం. పరలోక రాజ్యములో మనందరము కలుసుకుందాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్. తండ్రి మీకు వందనాలు. ఈ మాటలు నీ బిడ్డల హృదయంలో స్థిరపరిచి బలపరిచి అయా ఎవరిని నిర్లక్ష్యం చేయకుండా దేవుడు మా కొరకు నియమించినటువంటి దైవ సేవకులను గౌరవించి వారి ప్రార్థనల ద్వారా మా కుటుంబాలకు మేలు కలుగుతుందని విశ్వాసులందరూ తెలుసుకుని సన్నిధిలో జీవించే భాగ్యం దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రాలు. మీకు వందనాలు.